ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ మహిళలపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ వైసీపీ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు చిల్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏబిఎన్ రాధాకృష్ణ తక్షణమే క్షమాపణ చెప్పాలని, లేని పక్షంలో వైసీపీ నాయకులు, మహిళలు తగిన రీతిలో బుద్ధి చెబుతారని హెచ్చరించారు. వైసీపీ శ్రేణులు మిగతా జర్నలిస్టుల పట్ల ఉన్న గౌరవంతో, సహనంతో ఉంటున్నామని మండిపడ్డారు. ఇంకొకసారి మహిళలపై తప్పుడు వ్యాఖ్యలు చేస్తే నాలుక చీరేస్తామంటూ హెచ్చరించారు. అనంతరం హైస్కూల్ సెంటర్ నుండి గడియార స్తంభం వద్దనున్న గాంధీ విగ్రహానికి వినతి పత్రం ఇవ్వడానికి వెళుతుండగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంలో వైసీపీ నాయకులు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. వైఎస్ఆర్ జగన్మోహన్ గారి పైన, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన, మరి ముఖ్యంగా మనం ఏదైతే ఆంధ్ర రాష్ట్రంలో తల్లిగా కొలిచేటువంటి మహిళల పైన అనుచిత వ్యాఖ్యలు చేసి యావత్ దేశంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా తలదించుకునే విధంగా వారు వ్యాఖ్యానించడం జరిగింది. వారు అన్న మాటలు ఏమిటంటే, ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నాయకులు ఎవరైతే ఉన్నారో వారు వెన్నుముకలేనటువంటి వారు జగన్మోహన్ రెడ్డి గారు ఏమి చెప్తే దాన్ని నమ్మి, ముఖ్యంగా వారి భార్యలను సైతం అవసరమైతే వారు మీ చెల్లెళ్ళని చెప్తే నమ్మి వారికి పెళ్లి చేయడానికి కూడా మరి వెనకాడరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అనే విధంగా, మరి సభ్య సమాజం తలదించుకునే విధంగా మరి వారు మాట్లాడడం జరిగింది. మేము అడుగుతున్నాం, ఇవాళ మేము ప్రతిపక్ష హోదాలో, ప్రతిపక్ష బాధ్యతల్లో ఉన్నాం. ఈ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు వారు చేసే రియల్ ఎస్టేట్ కోసం ప్రజల యొక్క సొమ్ము, ఒకవైపు మరి నెల జీతాలకు కూడా డబ్బులు లేవి ప్రభుత్వం దగ్గర అని చెబుతూ, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సుమారు 2 లక్షల కోట్ల రూపాయలని ఎవరైతే తెలుగుదేశం పార్టీ నాయకులు మరి రాధాకృష్ణ గారి వాళ్ళు చేసుకుంటున్న రియల్ ఎస్టేట్ పేరుతో మరి అమరావతికి మార్చేసేటువంటి ఖర్చు పెట్టే కార్యక్రమం వారు చేస్తూ ఉన్నారు. మేము దాన్ని వ్యతిరేకిస్తూ మా జగన్మోహన్ రెడ్డి గారు కూడా బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపక్షంగా ఆయన మా ఆలోచన కూడా చెప్పాడు. ఆ ఆలోచన మ్యావిగన్ అనేటువంటి ఒక ఆలోచన అదే పెట్టమని చెప్పట్లేదు, కానీ ఆ రకంగా మనం తీసుకుని ఏదైతే 2 లక్షలు ఖర్చు పెట్టి మీరు చేసేటువంటి రాజధానిని కేవలం 20,000 కోట్ల రూపాయలతో చేయొచ్చు కదా అనే ఆలోచన ఆయన చెప్పాడు. ఆయన చెప్పిన ఆలోచన ఇవాళ యావత్ రాష్ట్రంలో 5 కోట్ల మంది జనాభాని ఆలోచింపజేసేటువంటి సలహా జగన్మోహన్ గారు ఇచ్చారని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం. మా నాయకుడు ప్రతిపక్షంగా ఇచ్చినటువంటి సలహా మంచిదైనప్పుడు మేమందరం కూడా దాన్ని ఫాలో అవడానికి సుశిక్షణమైన కార్యకర్తలుగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులుగా జగన్మోహన్ రెడ్డి గారి కష్టంలో ఉన్నప్పుడు ఇవాళ కార్యకర్తలంతా వెంటుండడం మా యొక్క నరనరలో ఉందని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం. అలాగే మీరు పవిత్రమైనటువంటి జర్నలిజంలో ఉండి, జర్నలిజం ముసుగులో ఉండి మీరు పచ్చవాళ్ళతో రాత్రిపూట చేసేటువంటి, ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు పక్కలో దూరి మీరు చేస్తున్నటువంటి మరి జర్నలిజం మాదిరి బ్రోకరిజమా ఏమనాలా, మీ వల్ల మిగిలినటువంటి మరి జర్నలిస్టులందరూ కూడా తలదించుకునే విధంగా మీరు వ్యవహరించారు. ఎప్పటికన్నా బుద్ధి తెచ్చుకుని మీ వ్యాఖ్యలు బేషరతుగా వెనక్కి తీసుకోకపోతే రాధాకృష్ణ గారు మీకు భవిష్యత్తులో మాట్లాడడానికి నాలుగు ఉండదో కోసి కారం పెడతారు ఆడపడుచులని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తూ ఉన్నాం. మీ ఆఫీసులో పీక్ అవతల పడేయడానికి 2 నిమిషాలు పట్టదు, కానీ ఇతర జర్నలిస్టులు వారి మనోభావాలతో దెబ్బతినకూడదు. నోరు జారి మాట్లాడిన మాట మీరు వెనక్కి తీసుకుంటే సరే, లేదా మిగిలిన వారి యొక్క మనోభావాలు తినకూడదనే ఆలోచన ఆగాయి తప్ప వేరే ఉద్దేశం కాదని కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నాం. అలాగే మరొక విషయం, ఏదైతే ఈ రోజున రాధాకృష్ణ గారు చెప్తున్న విధంగా మరి ఏదైతే 20,000 కోట్ల రూపాయలతో మరి మేము జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని కట్టే వచ్చని చెప్తూ ఉంటే తప్పనిసరిగా మీరు దాన్ని ఆలోచన చేయాలి కదా అని అడుగుతున్నా. మరి ఏదైతే ఈ రోజున 2 లక్షల కోట్ల రూపాయలు ఒకవైపు జీతాలకు డబ్బులు లేవని చెప్తున్నటువంటి మీరు ఒక స్క్వేర్ ఫీట్ మరి ఏదైతే ఢిల్లీలో ఉన్నటువంటి మన పార్లమెంట్ కట్టుకున్నాం, పార్లమెంట్ కట్టడానికి 4,000 రూపాయలు స్క్వేర్ ఫీట్ అవుతూ ఉంటే, ఏదైతే సచివాలయం 52 సచివాలయం కట్టినటువంటి బిల్డింగ్ కి తెలంగాణలో 3,500 రూపాయలు ఖర్చు అవుతూ ఉంటే, ఈరోజు ఏదైతే ఒక వర్గానికో తెలుగుదేశం పార్టీ నాయకులకు ఆస్తులు పెంచుకోవడానికి పెట్టినటువంటి అమరావతిలో మరి మునిగిపోయేటువంటి చోట, నీళ్లలో మునిగిపోయేటువంటి చోట మీరు 14,000
స్క్వేర్ ఫీట్కి మీరు ఏ రకంగా ప్రజల యొక్క డబ్బు ఖర్చు పెడుతున్నారో దీనికి సమాధానం చెప్పండి.